హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఉంటుంది కదా, అక్కడ సిగ్నల్ ఉంటుంది కదా. ఆ సైబర్ టవర్స్ ఎగ్జాక్ట్ అంటే లెఫ్ట్ కి వస్తుంది. లెఫ్ట్ ఆపోజిట్ లో శిల్పారామం ఉంటే, డయాగ్నల్ గా ఐమూలగా ఆపోజిట్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. అంటే రోడ్డు మీకు కనిపిదు, రోడ్డు దాటి స్ట్రైట్ వెళ్ళిపోవాలి కుక్కట్పల్లి వైపు, అప్పుడు లెఫ్ట్ లో ఉంటుంది. దాని పక్కనే తుమ్ముకుంట లేక్, ఈ ఎన్ కన్వెన్షన్ ఆనుకునే. అయితే ఇక్కడ ప్రధాన అభియోగం ఏంటంటే, ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇష్యూ యాక్చువల్ గా. ఏంటంటే నాగార్జున అండ్ ఆయన పార్ట్నర్స్ కలిసి తుమ్మికుంట లేక్ లో 3.5 ఎకరాలు ఆక్రమించి, అంటే ఆక్రమించడం అంటే ఏం చేస్తారంటే శాండ్ వేసేస్తారు, మొత్తం మట్టి చేసేస్తారు. ఆల్రెడీ లేక్ అనేది కాస్త వాటర్ లేక తగ్గిపోయి ఉంటది కదా, ఆ బెడ్ మీద ఫుల్ వీళ్ళు మట్టి వేసేసి దాన్ని పునాది టైప్ లో సెటప్ చేసేసి దానికి గోడ కట్టారు. అంటే లేక్ కనిపించకుండా గోడ కట్టారు. ఎవరు వన్ కన్వెన్షన్కి వస్తే అవతల లేక్ ఉందని కొత్త వాళ్ళు అయితే తెలియదు, మ్యాప్ లో చూడాలి, వేరే కంట్రీ కూడా అసలు తెలియదు అది. అట్లా గోడ కట్టేసి అవతల లేక్ ఉంది. సో ఇది డెఫినెట్లీ ఎన్క్రోచ్మెంట్ కిందకి వస్తుంది. ఎప్పటి నుంచి కూడా అలిగేషన్స్ ఉన్నాయి దీని మీద. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చారు ఈ ల్యాండ్ అని కొంతమంది, లేదు చంద్రబాబు టైంలో ఇచ్చారు, అప్పట్లో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఇచ్చారని కొంతమంది. ఏదైనా సినిమా వాడు డెఫినెట్లీ కనెక్షన్స్ ఉంటాయి. అప్పటి నుంచో ఏదో ఒక రకంగా తీసుకున్నారు. ల్యాండ్ అయితే ఎప్పటి నుంచో ఉంది చేతిలో, కానీ కట్టడం 2015లో స్టార్ట్ అయింది. అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది కదా, వెనకాల కేసీఆర్ సపోర్ట్ ఉందని. ఆబ్వియస్లీ కేసీఆర్ పైగా కూల్ చేస్తాం అని ఎన్నో కబుర్లు చెప్పి 2015లో ఆయన కడతంటే కూడా ఏం చేయాలి. రేవంత్ అయినా మనం క్వశ్చన్ చేస్తాం, ఇక్కడ ఎవరు ఏంటనేది కాదు, జస్ట్ చెప్తున్నా. సో అయితే ఈ సిచ్యువేషన్ ఏమైందంటే, హైడ్రా అని ఒక సెపరేట్ వింగ్ స్టార్ట్ అయింది ఈ డిమాలిషన్స్ కి సంబంధించి. ఆ వింగ్ ఇక మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఎస్పెషల్లీ లేక్స్ ని ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ కబ్జా చేసి, ముఖ్యంగా లేక్స్ ని అసలు ఎన్క్రోచ్మెంట్ చేయకూడదు. ఇంకొకటి అయితే ఇల్లీగల్, జనాల సొమ్ము, అదంతా కథ వేరు. ఇది ప్రకృతి విరుద్ధం. ఇప్పుడు హైదరాబాద్ లో అవుట్స్కట్స్కి వెళ్తే అన్ని అపార్ట్మెంట్లు లేక్లను మూసేసి కబ్జా చేసి కట్టినవే. అందుకని కన్స్ట్రక్షన్ లో ఉన్నవన్నీ పడగొడుతున్నారు. ఆల్రెడీ ఉన్నాయి పడగొట్టలేం కదా, కడుతున్నారు. అందువల్ల ఏమైందంటే, ఏదైనా వరదలు వచ్చినప్పుడు మొత్తం అపార్ట్మెంట్స్ లోకి నీళ్ళు రావడం జరుగుతుంటాయి, చూసే ఉంటారు. ఇవన్నీ అందుకే ప్రకృతిని ఆ పీక నొక్కి దాని మీద మనం బతుకుతున్నట్టు. ప్రకృతి మరి ఇంకో ప్రళయం వచ్చినప్పుడు ప్రకృతి ఎట్లా కాపాడద్దు మనల్ని. సో అందుకని హైడ్రాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ సంబంధించినటువంటి. సో వరుసగా 50 పైగా ఎన్క్రోచ్మెంట్ పడగొట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఫైనల్ గా నాగార్జున కూడా పడగొట్టారు. నేరుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భం, కేసీఆర్ పడగొడతా అన్నారు, పడగొట్టలేదు, పైగా ఆయన కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ బేసిక్ ఫంక్షన్ హాల్. బాగా డబ్బున్న వాళ్ళు అందరూ అక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకుంటారు, దాని పర్పస్ అది. సో దాన్ని పడగొడతా అన్నారు, కేసీఆర్ పడగొట్టలేదు. మేము అధికారంలోకి వచ్చాక, అంటే అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వస్తుందనే ఉద్దేశంతో వచ్చినప్పుడు మేము గ్యారంటీ అది పడగొడతామని అప్పట్లోనే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. ఈ రోజు పడగొట్టారు. అంటే హైడ్రా చేసే పనులు డెఫినెట్లీ అప్రిషియబుల్, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమీ చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయట్లేదని మనం ఊరికే కన్విన్స్ అయ్యాం. ఆ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారు అని మనం ఎదవల్ల మాట్లాడకుండా, వాళ్ళని చేయట్లేదు అనేది కూడా మనం వేలెత్తి చూపిస్తూ దీని విషయంలో వరకు అప్రిషియేట్ చేయొచ్చు. అయితే ఈ విషయంలో చంద్రబాబు కానీ జగన్ కానీ దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా, వాళ్ళు ఏమైనా రంగంలో దిగుతారా, నాగార్జునకి సపోర్ట్ గానో లేకపోతే అగెనిస్ట్ గానో ఏమైనా మాట్లాడతారా, ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ పాయింట్ గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.